హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ జేఏసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అండి సమావేశం. ఉద్యోగ పెన్షనర్స్‌కు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత కీలకమైన ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన గుర్తింపు పొందినటువంటి 15 ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశం సచివాలయంలో వాడివేడిగా జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ చర్చల్లో పీఆర్సీ కమిటీ నియామకం, మధ్యంతర భృతి, ఐఆర్, వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లు ప్రధానంగా ప్రస్తావనకైతే వచ్చాయి. ప్రభుత్వ సానుకూల చర్చలు, పెండింగ్‌లో కీలక హామీలు. గత ఏడాది కాలంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని బకాయిలను, జీపీఎఫ్ వంటివి మొదలైన వాటిని విడుదల చేసి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆహ్, స్ విజ్ఞప్తులకు స్పందించినటువంటి ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి సమావేశానికి శ్రీకారం చుట్టింది. 15 సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరై ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలపై సీఎస్‌కు వినతి పత్రాలు సమర్పించారు. సమావేశంలో ప్రతిధ్వనించిన ప్రధాన డిమాండ్స్ ఇవే. సుమారుగా 2:30 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకొని వచ్చాయి. ఇందులో మొదటిది తక్షణమే 12వ పీఆర్సీ కమిటీ నియామకం. 2023 నుంచే నూతన వేతన సంఘం పీఆర్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. గతంలో నియమించిన కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో తక్షణమే ఒక రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారితో కొత్త కమిటీ నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని అన్ని సంఘాలు ముక్తకంఠంతో కోరాయి. ఇక రెండవది మధ్యంతర భృతి ప్రకటన. పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించి అమలు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. 25,000 కోట్ల బకాయిలకు రోడ్ మ్యాప్. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ అమలు చేసినప్పటికీ దానికి సంబంధించిన బకాయిలు 5 ఏళ్లుగా పేరుకుపోయాయి. ఈ బకాయిల మొత్తం సుమారు 25,000 కోట్లుగా ఉన్నాయని సంఘాలు అంచనా వేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని ఒకేసారి కాకపోయినా కనీసం దశల వారీగా చెల్లించేందుకు స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరాయి. డీఏల విడుదల. పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యం డీఏ బకాయిలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిలో కనీసం 2 డీఏలనైనా తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పనికిరాని హెల్త్ కార్డులపై ఆగ్రహం. ప్రస్తుత ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రులలో పనిచేయటం లేదని, దీనివల్ల సరైన వైద్యం అందక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేయించుకున్న చికిత్సలకు రీయింబర్స్‌మెంట్ కూడా సక్రమంగా అందటం లేదని, ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ఆరోది ఆర్థికేతర సమస్యలు. పదోన్నతులు, బదిలీలు, కారుణ నియామకాలు వంటి పరిపాలనాపరమైన సమస్యలను కూడా సీఎస్ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి సంఘం లేవనెత్తినటువంటి అంశాలను విడివిడిగా సమగ్రంగా చర్చిస్తూ వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ వైఖరిని తీసుకుపోయేటటువంటి ఈ యొక్క చర్యలను ఆయన సంఘాలకు వివరించే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలు మీడియా సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఈ భేటీ ఫలితం భవిష్యత్తులో ప్రభుత్వ, ఉద్యోగుల మధ్య సంబంధాలను నిర్దేశించనుంది. సో, ఈ విధంగా అయితే భేటీ ముగిసిందనమాట. ఇంకా దీనికి సంబంధించి కీలక డిమాండ్స్ ఏవైతే ప్రతిపాదించారో అవి తెలియనున్నాయన్నమాట. సో, వాటిని మరొక వీడియోలో అయితే చర్చించుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.